హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక కొత్త రూల్ అనేది తీసుకురొచ్చారండి. అయితే మనకు ఆగస్టు 1వ తేదీన ఈ పద్ధతిలో పెన్షన్ పంపిణీ అయితే ఉండబోతుందండి. అయితే మీకు ఈ అప్లికేషన్స్ అనేది ఇస్తారు. ఈ అప్లికేషన్స్లో మీరు సైన్ పెట్టి ఇస్తేనే మీకు పెన్షన్ పంపిణీకి సంబంధించి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి. అయితే మీరు ఏ అప్లికేషన్లో సైన్ పెట్టాలి, సో అలాగే మీ దగ్గరకు వచ్చేటటువంటి ఆఫీసర్కి కూడా మీకు సైన్ పెట్టించి ఒక పేపర్ ఇస్తారు. అలాగే మీరు కూడా ఒక పేపర్ అనేది వారికి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి. సో పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. గత ప్రభుత్వంలో ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకుంటూ ఉన్నారో వారి పేర్లు కొందరి పేర్లు అనేది కొన్ని కారణాల చేత తొలగించారు. మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉందా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. జస్ట్ దానిపైన ట్యాప్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో ఒక నెంబర్ ఉంటుంది, పెన్షన్ ఐడి నెంబర్ అనేది. సో ఆ నెంబర్ ఎంటర్ చేసి జస్ట్ మీరు తెలుసుకోవచ్చండి మీ యొక్క పెన్షన్ అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉందా లేదా అనేది. సో ఒకవేళ లేకపోతే తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక వివరాలని తెలుసుకుందాము. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జూలై నెలకు సంబంధించి మనకు పెన్షన్ల పంపిణీ అయితే చేశారు. అయితే మనకు ఆగస్టు 1వ తారీఖున ఏ పద్ధతిలో పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే ఉందండి. గత ప్రభుత్వంలో ఏంటంటే ప్రతి నెల వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ అయితే చేస్తూ వచ్చారు. అయితే మనకు కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రాకముందు వాలంటీర్లతోనే మేము కూడా వచ్చిన తర్వాత కూడా పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తామని చెప్పారు. అయినప్పటికీ వాలంటీర్లకు సంబంధించి మనకైతే వాలంటీర్లతో మనకు పెన్షన్ల పంపిణీ అనేది చేపట్టలేదు. అయితే మనకు సచివాలయ సిబ్బందితో మాత్రం వీరికి పెన్షన్ల పంపిణీ అనేది చేపట్టారండి. అయితే మనకు ఆగస్టు 1వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది మనకు ఈ విధంగానైతే చేయబోతున్నారండి. అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి అధికారులు మీ ఇంటికి వచ్చి ఒక అప్లికేషన్ అయితే ఇస్తారు. ఆ అప్లికేషన్లో సైన్ పెట్టి మీరు ఈ 2 కార్డులు చూపిస్తేనే మీకు పెన్షన్ అనేది వస్తుంది. సో వారు ఇచ్చేటటువంటి అప్లికేషన్ ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు ఇక్కడ స్టిక్ చేస్తానండి. సో ఈ విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రైట్ సైడ్ ఒక అప్లికేషన్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక స్లిప్ ఉందండి. సో సచివాలయంలో ఫైల్ చేసుకోవలేను. సో ఇక్కడ సచివాలయంలో ఫైల్ చేసుకోవలేను. సో వీరు అధికారులు ఎవరైతే మీ ఇంటికి వస్తారో సచివాలయ సిబ్బంది వారు ఈ అప్లికేషను సో ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ స్లిప్ అనేది వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ పెన్షన్దారుడు అందించవలను. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉండేది సో పెన్షన్దారుడు ఎవరైతే ఉన్నారో వారు తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు కింద మ్యాటర్ చూసుకున్నట్లయితే పెన్షన్ నగదు రసీదు, ఇందులో పెన్షన్దారుడి యొక్క సంతకము, వేలిముద్రలు తీసుకొని పెన్షన్ పంపిణీ చేసినటువంటి సచివాలయ సిబ్బంది కలెక్ట్ చేసుకొని పెన్షన్ పంపిణీ అనేది పూర్తి అయిన తర్వాత వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే పెన్షన్ పంపిణీ ధృవపత్రం, ఇక్కడ ఇందులో చెల్లించిన వారి యొక్క సంతకము దగ్గర పెన్షన్ పంపిణీ చేసిన సచివాలయ ఉద్యోగి సంతకం చేసి ధృవపత్రాన్ని పెన్షన్దారుడికి అందించాలి. సో ఎవరైతే పెన్షన్ తీసుకుంటారో వారికి మీకు ఒక స్లిప్ అనేది ఇస్తారండి. అంటే మీరు పెన్షన్ అనేది వీరి దగ్గర నుండి తీసుకున్నారు అని చెప్పేసి ఒక ఐడెంటిటీ కోసం అది స్లిప్ అనేది మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే వారు మీకు పెన్షన్ ఇచ్చినట్టుగా వారికి మీరు ఒక సైన్ అనేది పెట్టి వారు కూడా సైన్ అనేది పెట్టి వారు ఒక స్లిప్ తీసుకుంటారు, మీరు ఒక స్లిప్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే పెన్షన్లు ఈసారి కూడా సచివాలయ సిబ్బందితోనే పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ ఏపీకి సంబంధించి తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.